ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు. అందుబాటులో ఉన్న సమాచారం, మీడియాలో వస్తున్న వార్తా కథనాలు, నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము. ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే. MRTV7 యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. గతంలో 4 ఏళ్ల కిందట అయితే 450 రూపాయలు ఉండేది, మళ్ళీ సబ్సిడీ పడుతున్నది. ఈరోజు దగ్గర 1200 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయింది. అటుపోతే కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు. గతంలో 150 రూపాయలు వచ్చి కరెంట్ ఛార్జీ ఈరోజు 1000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏంటో తెలిసి కూడా ఆ రోజు నేనున్నాను, నేను మీ మాట వింటున్నాను, నేను వస్తే మీకు నేను ఏది సాయం చేస్తానని నేను కల్లిపల్లి మాటలు పెట్టి ఈరోజు అధికారులకి ఎటువంటి ఈరోజు చూస్తే మున్సిపల్ వర్కర్స్ అయితే మీరైతే లాస్ట్కు తన ముద్దు బిడ్డలా చూసుకుంటున్నటువంటి అంగన్వాడీ వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ అయితే మీరు ఎదురే పరిస్థితి ఉందంటే రాష్ట్ర పరిపాలన ఎటుందో మన అందరికీ తెలుస్తుంది. కాబట్టి మహిళలందరూ మీ నిజాయితైన కోరికలు ఖచ్చితంగా మీ డిమాండ్లు ఖచ్చితంగా తీర్చాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎటువంటి సమస్య వచ్చినా కానీ మీరు ఎన్ని రోజులు తీసి చేసినా కానీ మేము తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మేము హామీ ఇస్తున్నాం.